చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వయసు పెరుగుతుంది, ఐస్ కరిగిపోతుంది, ఆస్తి తరిగిపోతూ ఉంటుంది. కానీ మన చట్పట్లో చేసే పచ్చడి ఘాటు ఎప్పటికీ మారదు, ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఎలాంటి రుచికరమైన పచ్చడి చేస్తున్నామో చూసేద్దామా? మనం ప్రతిరోజు చట్పట్లో రకరకాల పచ్చళ్ళు చేస్తున్నాం కదా. ఈ రోజు ఒక రుచికరమైన రోటికి కారంగా ఉండే పచ్చడి తయారు చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? వర్షం అలా పడిపోతుంటే ఇలా కారంగా తినాలనిపిస్తుంది. ఎప్పుడు పకోడీలు బజ్జీలు తినడమే కాదు, చట్పటాస మిరపకాయ ఆవకాయ. ఆల్రెడీ వర్షం అనేప్పటికే వేడిగా కారంగా గుర్తొచ్చేస్తూ ఉంటది. అందరూ బడ్డీ దగ్గర నిల్చొని వేడి మిర్చి బజ్జీలు తింటాం. అందుకనే మనం మిర్చి ఆచార్ చేద్దాం వాడ. సూపర్. అయితే మరి మసాలా మిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామండి. ఓకేనండి. మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవపిండి, నూనె, జీలకర్ర, ఇంగువ, పసుపు, మెంతిపిండి, ఉప్పు, వెనిగర్, ఆమ్చూర్ పౌడర్. కౌసల్య గారు, మనకి మసాలా మిర్చి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మనం చేస్తూ దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ఏం చేద్దాం? ముందు మనం కడాయి పెట్టుకుని జీలకర్రని చక్కగా వేయించుకుందాం. అలాగే. ఓన్లీ జీలకర్ర వేయించాలా? ఓకే, జీలకర్ర వేయించేసి పౌడర్ చేసేసుకుందాం. అలాగే. ఈ పచ్చడి నిలువ ఉంటుందా? నిలువ ఉంటుందండి. చపాతీల్లోకి సూపరా? సూపర్. మసాలా మిర్చి ఎప్పుడు కాంబినేషన్స్ మారుతూ ఉండాలి. చపాతీ అనగానే ఆ కర్రీ, అబ్బా ఏం చేస్తా వద్దు అలా అనుకుంటాము. ఇట్లా మిర్చి చట్నీ రాగానే ఓ డిఫరెంట్ అని ట్రై చేయొచ్చు. ఇది అంటే చట్నీ చేయటం కొంచెం టైం పడుతుందా? టైం ఏం పట్టదండి. అవి వేయించడమే, కొంచెం మెత్తగా అయిపోగానే దాంట్లో అన్ని మసాలాలు వేసేయడం ఒక్కటే. ఇది వేయించి తీసేసాక నెక్స్ట్ నూనె వేసేసి మిరపకాయలు మగ్గించేద్దాం. మగ్గించుకోవాలి మిరపకాయలు బాగా. ఇలా రౌండ్ గా కట్ చేశారు అంతే. లావు మిరపకాయలు తీసుకున్నాము, అన్ని రౌండ్ గా కట్ చేస్తాం. దీనికి మసాలా కూర అక్కర్లేదు, ఇలా కట్ చేసేస్తే మసాలా దాంట్లోకి వెళ్ళిపోతుంది. జీలకర్ర అప్పుడు ఫ్రెష్ గా అప్పుడే వేయించుకొని చేస్తే బాగుంటుంది. ఈవెన్ మనకి చోలే అది చేసేటప్పుడు ఇలా ఫ్రెష్ గా వేయించిన జీలకర్రే బాగుంటుంది. ఆ పౌడర్ కి ఇంత స్మెల్ రాదు. మనం ఇది అయిపోయాక కడాయి పెట్టి వేగుతున్నప్పుడు జీలకర్ర కొట్టేద్దాం. అలాగే. నేను వేసాను, రోట్లోనే వేసాను. రోట్లో వేసేసాను డైరెక్ట్ గా, అదే కడాయి యూజ్ చేసేద్దాం. ఓకే. బాగా వేగిపోయినాయి. ప్రవీణ్ గారు నూనె వేసేస్తున్నాను. ఆయిల్ అంత పడుతుంది. ఈ ఆయిల్లోని ఇక్కడ నేను తిరగమూతలాగా ఏమీ లేదు, ఇక్కడ ఓన్లీ హింగు వేస్తున్నాను. తిరుమతి గింజలు ఏం అక్కర్లేదు. మన పికిల్స్ లో తిరగమూత వేస్తాం కదా, అలా తిరగమూత ఏం వేయం. హింగు వేసి హింగు అలా వాసన రాగానే మిరపకాయలు వేసేస్తాం. మిరపకాయలు కొంచెం మగ్గుతూ ఉంటాయి కదా, ఎర్రగా మరి వేగకుండా కొంచెం లైట్ గా వదిలేయడం. వీలుంటే మూత పెట్టేసి వదిలేయచ్చు. ఓకే. ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది, వేసేద్దాం. ఇంగు ఒక్కటి వేసి ఇంకా మిరపకాయలు వేసేస్తాం. ఆయిల్ వేడెక్కిన ఆయిల్లో ఇంగువ వేసాము. వెంటనే మనం కట్ చేసి పెట్టిన మిర్చి వేసి స్మెల్ ఎంత బాగా. అవును. మీరు ముందు కోసిన ముక్కలు చిన్న ఒక బౌల్ వేసాను, తర్వాత ఇంకొన్ని ముక్కలు వేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇది దోరగా ఎర్రగా వేయించొద్దు. వేయించకుండా మనం ఏంటంటే అన్ని పౌడర్లు వేసేస్తాం. పచ్చిమిర్చి వేగుతూ ఉంటే ఘాటుగా వాసన బాగుంది కదా, చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఆచార్ మాత్రం. అవునా? యాక్చువల్లీ సమోసాలు ఇచ్చినప్పుడు పక్కన మిర్చి ఉంటుంది, ఎంత బాగుంటుందో. అలాగే విడప్పుడు అసలు మిర్చి అమ్మో తిన్న కారం అంటాం, కానీ సమోసా తినేది ఆ మిర్చి కోసం తింటారు చాలా మంది. కాంబినేషన్ ఎంత బాగుంటుంది.
ముక్కలకి గ్రీన్ కలర్ పోనివ్వద్దు కదా. అలాగే లైట్గా ఎక్కువ మాడకుండా పసుపు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఆవపిండి 1 స్పూను, ఆవపిండి, తర్వాత మెంతి పౌడరు 1/2 స్పూన్, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్. ఎందుకు తెలుసా, మనకి పులుపు కావాలి ఆవకాయకి, అందుకని ఆమ్చూర్. ఇంకా కారం మనం వేయం, ఆల్రెడీ మన కారం ఉంది కదా. ఇంకా ఉప్పు నేను ఎప్పుడు చేత్తో వేస్తాను కదా. అవును, లెక్క తెలియటానికి ఉప్పు వేసేస్తున్నాను. ఇది మెత్తగా కొంచెం మెత్తగా అయిపోయింది అనుకుంటే చాలు, ఆపేసుకోవచ్చు. నేను ఈ లోపు మీరు తిప్పుతా ఉంటే జీలకర్ర పౌడర్, జీలకర్ర చేసేస్తాను. ఆమ్చూరు వేసిన తర్వాత ఆ పులుపు వాసన కూడా ఎంత బాగుందో. అవును. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేసి వెనిగర్ వేసేస్తాం. అందుకనే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు, మరి విపరీతంగా ఫ్లోట్ అవుతున్నట్టు లేవు. నలిగిపోయినట్టే కదా. బాగా, చాలా బాగా నలిగింది. ఇక జీలకర్ర పౌడరు ఫ్రెష్గా కొట్టి వేసింది చాలా తెలుస్తుంది పచ్చడి తింటున్నప్పుడు. కానీ అలా డైరెక్ట్గా పచ్చిమిరపకాయని ఏం తింటాం కదా, అలా అనిపిస్తుంది. ఇది నిజంగా అది ఇంకా తిన్నప్పుడు మాత్రం చాలా మజా వస్తుంది. ఇది ఇప్పుడు మనకి బాగానే మెత్తగా అయ్యాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం వెనిగర్ వేస్తున్నాం అండి ఇందులో. వెనిగర్ ఎందుకంటే ప్రిజర్వేటివ్, బాగా నిల్వ ఉంటుంది. కొంచెంసేపు దీంట్లో ఉడకనించేసి తీసేయడం అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ ఈజీ అండ్ టేస్టీ. అసలు పచ్చిమిరపకాయ మసాలాతో వేగుతుంటే ఉంది వాసన, తినక్కర్లేదు, అంతా బాగుంది తెలుసా. వాసన పిలిస్తే చాలు ఈరోజు చట్పట్ ఆహా అనుకుంటారు. పచ్చిమిరపకాయ తినని వాళ్ళు ఎవరు ఉండరు. హైదరాబాద్లోని పచ్చిమిర్చి బజ్జీ అంటే చాలా ఫేమస్. చాలా, అవును. సో మెత్తగా అయిపోయినాయి బాగా పచ్చిమిర్చి. తీసేయచ్చా? తీసేయండి. స్టవ్ ఆపేస్తాను. దీనికి అలాగా నల్లగా మాడిపోకుండా లైట్ కలర్ లో. అవును, గ్రీన్ కలర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అలాగే మన వెనిగర్ వేయటం వల్ల ఏమో దాని కలర్ అలాగే మిర్చి కలర్. మీరు తిన్నాక మీకు ఆ వెనిగర్ టేస్ట్ అది తెలుస్తుంది మీకు. ఆయిల్ కూడా మరి విపరీతంగా ఆవకాయలు వేసినంత ఆయిల్ లేదు. అవును, కానీ అసలు ఈ ముక్క ఇప్పుడు ఎలా నవ్వుతుంది. దీన్ని నూరక్కర్లేదు, ఇలా కనపడాలి. అలా కనిపిస్తుంది. మిర్చి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నేను చేసి నేను చెప్తున్నా అంటే దాని మీద అంత నమ్మకం మీకు? నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏది మసాలా మిర్చి పచ్చడి మీద కౌశల్య గారికి ఉన్న నమ్మకం అందరికి నచ్చుతుంది అని. సరే, చట్పటాసా మిర్చి కాచా బాగుంది. మీరు చక్కగా రెడీ చేశారు. నేను అసలు ఆ వాసన చూస్తూ వండుతూ చాలా ఎంజాయ్ చేస్తా. కానీ ఇప్పుడు డైరెక్ట్ మిర్చి తినమనేప్పటికీ మీకు అంత బాధ పెడతానా ప్రవీణ గారు? మీకు పూరి కూడా తీసుకొచ్చా. కాంబినేషన్ దేంతో తినాలో కూడా రెడీ చేస్తారా? సూపర్ కదా. పొద్దున మీరు టూర్కి వెళ్ళినప్పుడు ఇలాగే తీసుకెళ్తారు. అవును, నేను ఇది ఇలా తినాలి, తిన్న తర్వాత ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఇంటికెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నా. అక్కర్లేకుండా నా కోసం పూరి కూడా రెడీ చేస్తారు. సూపర్, ట్రై చేయండి తప్పకుండా. అసలు ఇప్పుడు తినకుండా ఎలా అంటా, అసలే లంచ్ టైం, ఆకలి వేస్తుంది. చట్నీ వేసుకుంటాను. ఏదైనా తక్కువ అయితే మాత్రం చెప్పండి. ఒక 2-3 మిర్చిలు తీసుకోవచ్చు కదా మొక్కలో. మీకు కారంగా అనిపించదని నా అభిప్రాయం.
మిరపకాయ ముందు పెట్టి కారంగా ఉండదండి, కారంగా ఉండదు. ఇంకొకసారి తింటున్నా అంటే తినగలుగుతున్నారు, అంత కారం లేదు. సూట్ అయిందా? సూట్ అయిందా అంత చిన్నగా అడుగుతారు ఎవరన్నా? మీరు దీని మీద ఎంత నమ్మకం పెంచుకున్నారో దానికి 100 రెట్లు ఉంది. అంత బాగుంది అసలు, అబ్బా ఎంత బాగుందో. మిర్చి నవ్వులుతా అంటే అబ్బా నాకు కారం తింటున్నాను అదో ఫీలింగ్. అసలు కారం లేదు, పుల్ల పుల్లగా, అదొక టేస్ట్. దీన్ని అలా వర్ణించను, వాళ్ళు కూడా తయారు చేసుకుని తినాలి, అప్పుడే తెలుస్తుంది. వావ్, చూసారు కదా, టేస్ట్ అదిరిపోయిందండి. అందుకే ముందు అసలు మీకు చెప్పకుండా నేనే తినేసి మా కౌశల్య గారికి థ్యాంక్స్ చెప్పేసుకొని ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రుచి చూడాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవపిండి, నూనె, జీలకర్ర, ఇంగువ, పసుపు, మెంతిపిండి, ఉప్పు, వెనిగర్, ఆమ్చూర్ పౌడర్. మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసి బాగా వేయించుకొని రోట్లో వేసి మెత్తగా దంచుకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఇంగువ వేసి వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మెంతిపిండి, కొద్దిగా పసుపు, ఆవపిండి, మామిడికాయ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా దంచి ఉంచుకున్న జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా దానిలో కొద్దిగా వెనిగర్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలా తయారైన మసాలా పచ్చిమిరపకాయ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ. ఇంత మంచి రెసిపీ మా అందరికి చేసి చూపించినందుకు, నాకు పూరీతో విత్ చట్నీ సర్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్స్ చెప్పాలి, మిరపకాయ పెట్టి తినమన్నందుకు. ఇది మిరపకాయ కాదు, మసాలా మిర్చి. మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసామో చూసారా? అయ్యో, మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి అక్కడికి వెళ్ళి మసాలా పచ్చిమిరపకాయ పచ్చడి చూసేయండి. రేపు చట్పట్లు తిరిగి మరో సరికొత్త పచ్చడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.